హాయ్ అండి, దిస్ ఇస్ అరుణ. వెల్కమ్ టు గణపతి నర్సరీ గార్డెన్స్. ఈరోజు ఒక మంచి ఎగ్జాటిక్ ఫ్లవరింగ్ ప్లాంట్ని చూపిస్తాను, రండి చూద్దాం. ఇది ఒక అద్భుతమైన ఫ్లవరింగ్ ప్లాంట్ అండి. దీని పేరు కమేలియా. అసలు ఈ కమేలియా ప్లాంట్ గురించి ఎంతమందికి తెలుసో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. దీని ఫ్లవర్స్ చూడండి, గుత్తులు గుత్తులుగా ఎంత అందంగా ఉన్నాయో. ఈ ఫ్లవర్స్ బ్లూమ్ అయ్యాక 3 to 4 days అలా ఫ్రెష్గా ఉంటాయండి. ఇక వీటి ఆకులు అయితే చాలా స్ట్రాంగ్గా ఉండి థిక్గా ఉంటాయండి. ఇవి సేమ్ ఆర్టిఫిషియల్ లీవ్స్లా కనిపిస్తాయండి. అసలు ఈ ప్లాంట్ గురించి చెప్పాలంటే ఏ పార్ట్కి ఆ పార్టే అద్భుతం అండి. ఇది మార్నింగ్ సన్లైట్లో కానీ, ఈవినింగ్ సన్లైట్లో కానీ, లేకపోతే సెమీ షేడ్లో కానీ బాగా పెరుగుతుందండి. అంటే మనం దీన్ని నార్త్ సైడ్ కానీ ఈస్ట్ సైడ్ కానీ ప్లాంట్ చేసుకుంటే బాగుంటుందండి. ఇది మన ఇండియాలో చాలా తక్కువ అండి చూడడం ఈ ప్లాంట్స్ని. ఇవి మన క్లైమేట్కి చక్కగా బ్లూమ్ అవుతున్నాయండి. కాకపోతే కాస్త సమ్మర్లో టెంపరేచర్ ఎక్కువైనప్పుడు మాత్రమే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కనుక కమేలియా ప్లాంట్ అనేది బుషీగా చక్కగా హెల్తీగా తయారయ్యే మొక్క అండి. అయితే సమ్మర్లో టెంపరేచర్ ఎక్కువైనప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీనికి ఎసిడిక్ సాయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఫర్టిలైజర్స్ ఏమేమి ఇవ్వాలి, అండ్ హెల్తీగా వచ్చిన బర్డ్స్ రాలిపోతే ఏం చేయాలి అనే వాటిపై నేను నా నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మన వీడియోస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి ప్రూనింగ్ కూడా చాలా అవసరం అండి. మన గార్డెన్కి సరికొత్త అందాన్ని తీసుకొచ్చే అద్భుతమైన ప్లాంట్ ఏదైనా ఉంది అని అంటే కనుక అది కమేలియా అని చెప్పచ్చు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.